వాసుదేవుని పాద వనరుహంబుల భక్తి తగదను తండ్రియు తండ్రిగాడు వేద చోదితమైన విష్ణు ధర్మమునకు కోపించు గురుడును గురుడు కాడు. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పాల్గొన మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. శోభకృత్ నామ సంవత్సరము యొక్క ఫల్గుణ మాసపు చివరి రోజు ఈ రోజున. రేపటి నుండి నూతన వసంతంలోకి మనందరం కూడా ప్రవేశించబోతూ ఉన్నాం. మనం ఏం కోరుకోవాలి ఈ సంవత్సరపు చివరి రోజు అంటే, ఏ విధంగా అయితే సకల వృక్షములన్నీ కూడా శిశిర ఋతువు యొక్క ధర్మాన్ని పాటిస్తాయో, అంటే ఎండిపోయినటువంటి ఆకులనన్నింటినీ కూడా రాల్చివేసి నవ వసంతంలో నూతన పల్లవముల కోసం ప్రతి వృక్షము కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. మనం కూడా ఆ కార్యం చేయాలి. ఉన్న భారమును తగ్గించుకుంటే కదా ఒక నూతన ఉత్తేజాన్ని మనం చక్కగా నింపుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఒక పాత్రలో నిండా నీరు ఉంటే దాంట్లో పాలతో నింపాలి అనుకుంటే నీటిని ముందుగా తీసివేయాలి. నీరు అలా ఉండగానే క్షీరముతో నింపామనుకోండి, నీరక్షీరములు రెండూ కలిసిపోతాయి, అందులోనూ కూడా అంతా కింద పోతాయి. కనుక ఉన్న భారాన్ని తగ్గించుకోవాలి. ఎలాంటి భారాన్ని తగ్గించుకోవాలి అంటే అది కూడా చెప్తూ ఉన్నారండి పెద్దలు. ఏవైతే లౌకిక విషయముల మీద, ప్రాపంచిక విషయముల మీద ఇచ్చలు ఉత్సాహములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక చెట్టు ఎండిపోయినటువంటి తన పల్లవములను విడిచినట్టుగా అలానే విడిచిపారేయాలి మనందరం కూడా. అదే కర్తవ్యం ఈ రోజున మనం పాలిస్తే రేపటి రోజున నవ వసంతంలో అమృతతుల్యమైనటువంటి ఎంతో చక్కనైనటువంటి ధర్మములను మనందరం కూడా పాటించగలిగేటువంటి అవకాశం, భాగ్యం మనందరికీ కూడా ఉంటుంది. ఇది కాదనుకోవడం మనందరి యొక్క దౌర్భాగ్యమే. ఇది కాదని ఎవరైనా చెప్పినా కూడా స్థితి ఎలా ఉంటుందో వర్ణన చేస్తూ ఉన్నారు. ప్రహ్లాదుడు గారి యొక్క తండ్రి విషయంలో ఎలా చెప్పారో ఆ ఒక్క విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. వాసుదేవుని పాదవనరుహంబుల భక్తి తగదను తండ్రియు తండ్రిగాడు. తండ్రి అంటే ఎవడండి? దేన్ని విడిచిపెట్టాలో దేన్ని పట్టుకోవాలో చెబుతూ ఒక చక్కని మార్గనిర్దేశాన్ని చేసేటువంటి వాడు తండ్రి. కానీ ప్రహ్లాదుడికి తన తండ్రి ఏం చెప్పాడంటే, రాక్షస తత్వములనన్నింటినీ కూడా ఉంచుకోవయా, మహావిష్ణువు మీద భక్తిని విడిచిపెట్టేసి నీకేం కావాలంటే అది ఇస్తానన్నాడు. నీకేం కావాలో అది ఇస్తానన్నాడు కదా, కనుక నా తండ్రే ఇతను అనుకుంటే పొరపాటు. ప్రహ్లాదుడు అలా అనుకోలేదు. తండ్రి అంటే నాకేం కావాలో అది ఇచ్చేవాడు కాదు, నాకు ఏదిస్తే మంచిదో తెలుసుకొని దాన్ని ఇచ్చేవాడు మాత్రమే తండ్రి. తండ్రి నాకు రాక్షస తత్వాలన్నీ కూడా మంచివి కాదు, గోవిందుడి యొక్క మీద భక్తి మాత్రమే మంచిది, నాకు అది మాత్రమే కావాలని కోరుకున్నటువంటి గొప్ప మహాభక్తుడు ప్రహ్లాదుడు. దేనికి కూడా ప్రలోభపడలేదు. ప్రహ్లాదుని తండ్రి నీకు రాజ్యాన్నంతటినీ ఇస్తానన్నాడు, నీకు కావలసిన భోగములన్నీ ఏర్పాటు చేస్తానన్నాడు. ఎన్ని చేసినా కూడా హరిభక్తిని వీడనన్నటువంటి మహాభక్తుడు ప్రహ్లాదుడు. అలా మనం ఉండాలంటున్నారు. అందుకే అంటున్నాం, వాసుదేవుని పాదవనరుహంబుల భక్తి తగదను తండ్రియు తండ్రిగాడు. ప్రహ్లాదుని ఒక గురుకులంలో ఉంచాడు. గురుకులంలో ఉండేటువంటి గురువులు కూడా రాక్షస బోధలు చేస్తున్నారు తప్ప వేదోక్తమైనటువంటి విష్ణుమూర్తి యొక్క లీలల్ని ఏమీ కూడా చెప్పడం లేదు. అందుకే మళ్ళీ అంటున్నారండి, వేద చోదితమైన విష్ణు ధర్మమునకు, వేద చోదితమైనటువంటిది విష్ణు ధర్మం ఏదైతే ఉన్నదో అటువంటి ధర్మమునకు కోపించు గురుడును గురుడు కాడు. ప్రహ్లాదుడు విష్ణు ధర్మాన్ని పాటిస్తూ ఉంటే ఆ గురువులు కోపించారట. అలా కోపించినటువంటి గురువు గురువా కానే కాదు కదా. గురువనేటువంటి వాడెవడు? శిష్యుడు చక్కనైనటువంటి ధర్మములో ముందుకు సాగుతూ ఉంటే
అతన్ని చక్కగా ఆశీర్వదించగలిగేటువంటి వాడే గురువు. అటువంటి గురువులు, అటువంటి తండ్రులు మనకు ఉండాలి. గురువులు, అటువంటి తండ్రులు ఎవరు అనంటే, ఎవరైతే వేదోక్తమైనటువంటి విష్ణు ధర్మములను పాటించమని మనకందరూ కూడా చెప్తారో వారే నిజమైన తండ్రులు, వారే నిజమైన గురువులు. మరి అటువంటి వారి యొక్క ఆశీర్వచనంలో మనందరం కూడా రాబోవు నూతన నవ వసంతంలోకి ప్రవేశించబోతూ ఒకే ఒక్క కోరిక ఈ ఫల్గుణ మాసపు శుభోదయ సమయాన మనందరం కూడా కోరుకుందాం. ఏమిటంటే, స్వామి, నవ వసంతంలో రాబోవు నూతన సంవత్సరంలో చక్కనైనటువంటి మా యొక్క స్వధర్మములను పాటించగలిగేటువంటి ఒకానొక గొప్ప భాగ్యాన్ని నీవు నాకు అనుగ్రహించాలి అని చెప్పి కోరుతూ, ఆ గోవిందుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.